సో ఈ రోజు మళ్ళీ ఇంకొక వినాయకుడి దగ్గరకు వచ్చాము. ఇక్కడ గోకుల్ కృష్ణ ఫ్రెండ్స్ అసోసియేషన్ వాళ్ళు ఇక్కడ వినాయకుడిని చాలా వినూతనంగా నిర్వహించడం జరిగింది. అంటే వినాయకుడు స్వామివారికి అంటే శివలింగానికి అభిషేకం చేస్తూ ఉన్నాడు ఇక్కడ. సో కంప్లీట్ పర్వత కొండల్లో ఉన్నటువంటి ఫీలింగ్ ని వీళ్ళు ఇక్కడ డెకరేట్ చేయడం జరిగింది. మీరు చూసుకున్నట్టుగా అయితే కంప్లీట్ మౌంటైన్స్ కానివ్వండి, హిల్స్ లాంటి సెటప్ కానివ్వండి, పైన చెట్టు అండ్ లీవ్స్ కానివ్వండి, సో ఇవన్నీ కంప్లీట్ డెకరేటెడ్ బాగా చేశారు. సో ఇక్కడ నిర్వాహకులు ఉన్నారు, వీళ్ళతో మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎన్ని సంవత్సరాలు చేస్తారు? గత 24 సంవత్సరాల నుంచి ఇక్కడ వినాయకుడిని కూర్చోబెట్టడం జరుగుతుంది. వచ్చే సంవత్సరం 25 సంవత్సరం ఉంటుంది, ఇంకా గ్రాండ్ గా చేస్తాము. సో ఆ స్వామివారి ఆశీస్సులు ఉండాలి. ఇలాగే మేము ఓన్ గా కస్టమైజ్ చేసామండి. ప్రతిదీ మేము ఓన్ గా దగ్గరుండి చేసుకున్నాం. డెకరేషన్ కానివ్వండి, వినాయకుడి ఆయనని ఎలా ఏ పోస్టర్ లో కూర్చోబెట్టాలి అని కంప్లీట్లీ డిసైడ్ చేసి మొత్తం మా టీం అంతా టీం వర్క్ అండి. ఎంతమంది ఉంటారు మీ టీం? మా టీమ్ లో ఒక 45 మెంబర్స్ ఉంటారు. 45 మెంబర్స్ ఉంటారు. సో మెయిన్ లడ్డు ఎట్లా? లడ్డు అనేది అంటే యాక్చువల్ గా మేమైతే హోలీ చేయము, అందరికి డిస్ట్రిబ్యూట్ చేస్తాము. యాక్చువల్లీ పెద్ద లడ్డు ఉంటుంది. సో అందరు అంటే బస్సీ వాసులు అందరికి డిస్ట్రిబ్యూట్ చేస్తాము. ఆన్ ద నిమజ్జన రోజు ప్రతి ఒక్కరికి ప్రసాదం లా పనిచేస్తాము. ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుంది శోభయాత్ర? మా దగ్గర 4:30కి స్టార్ట్ అవుతుంది ఈవినింగ్. సో కంప్లీట్ ఈ సెటప్ మొత్తం ఇలాగే ఈ సెటప్ మొత్తం ఇలాగే నిమజ్జనానికి తీసుకుని వెళ్తాం, ఇంక్లూడింగ్ శివలింగం. ఆయనకి అభిషేకం కూడా అలాగే జరుగుతుంటుంది. అంటే ఈ కళాకారులు ఎవరండి? ఇది వచ్చేసి అండి జల్పల్లిలో ఒక ముంబై కళాకారులు ఉన్నారు, ఆయుష్ ఆర్ట్స్ అని. దాంట్లో సన్నీ అని ఉన్నారండి. సో ఆయన ఎవ్రీ ఇయర్ ఆయన త్రూ మేము తీసుకుంటాం విగ్రహం. సో కస్టమైజ్ మనం ఎలా చెప్తే అలా ఆయన విగ్రహాన్ని చేసిస్తారు. ఈ కాన్సెప్ట్ అంటే అండి, ఒక ఫాదర్ అండ్ సన్ రిలేషన్ ఎలా ఉంటుంది అనేది ప్రతి ఒక్కరికి తెలియాలి. అంటే మనం మన పేరెంట్స్ ని ఎలా గౌరవించాలి, వాళ్ళని ఎలా మనం రెస్పెక్ట్ చేయాలనేది ఆ ఒక కాన్సెప్ట్ ఇప్పుడున్న జనరేషన్ కి ప్రతి ఒక్కరికి అర్థం అవ్వాలని చెప్పి ఆ విధంగా చేసామండి. గుడ్ కాన్సెప్ట్. థ్యాంక్ యూ. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టుగా అయితే అంటే తల్లిదండ్రులని అంటే వినాయకుడు ఇప్పుడు ఇంతమంది యూత్ ఆల్మోస్ట్ ఆల్ హైదరాబాద్ లో కానివ్వండి, ఆల్ ఓవర్ ఇండియాలో వినాయకుడిని ఒక నవరాత్రులు జరుపుతూ ఉంటారు. బట్ పేరెంట్స్ ని నెగ్లెక్ట్ చేయడం అట్లానే జరుగుతోంది. సో అలా జరగకుండా ఉండాలంటే సాక్షాత్ మనం పూజించేటటువంటి వినాయకుడే వారి యొక్క తల్లిదండ్రులను ఏ విధంగా అయితే పూజించి ప్రేమించి పూజ చేశాడో, సో అది ఒక మెసేజ్ పాస్ చేయడానికి వాళ్ళు ఈ యొక్క సెటప్ ని ఈ విధంగా నిర్వహించడం జరిగింది. సో థ్యాంక్ యూ ఫర్ దీస్ అండి, వెరీ గుడ్ కాన్సెప్ట్ అండి. సో నెక్స్ట్ టైం మీరు ఇంకా బెటర్ కాన్సెప్ట్ తీసుకురావాలంటే అవేర్నెస్ రావాలండి పబ్లిక్ లో. మన పేరెంట్స్, మన ఫ్యామిలీ, వాళ్ళ రిలేషన్స్, వాళ్ళ వాల్యూస్ అనేది తెలియాలి. ప్రతి సంవత్సరం ఏదో ఒకటి మా అంటే లైక్ మాతో అయినంత వరకు మన సొసైటీకి ఏదో ఒక మెసేజ్ దొరకాలని చెప్పి ట్రై చేస్తుంటాం ఎవ్రీ ఇయర్. థ్యాంక్ యూ అండి.